ఈ రోజు రాయకోడ్ మండల్ ఇటికేపల్లిలో మహాబోధి సత్వ బుద్ధ భగవాన్ని విగ్రహావిష్కరణలో పాల్గొన్న పంబల దుర్గా ప్రసాద్ డివిఎంసి మెంబర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సమతామూర్తి మహాబోధి సత్వ తత్వగత బుద్ధ భగవాన్ మార్గదర్శనంలో నడవాలని పంచశీలాలు అష్టంగ మార్గాలను అనుసరించి సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. మన నాయకత్వ లోపమని ఈ మధ్యలో నేను గ్రహిస్తున్నా. అంబేద్కర్ మనకు సంస్కారం కావాలి, సంస్కృతి ఉంటేనే సమాజంలో గౌరవిస్తుంది. ఇవాళ అనేక విధాలుగా కోళ్ళు క్రిస్టియన్లు ఉన్నాము, వాళ్ళు హిందువులు ఉన్నాము, ఇంకా నాస్తికులుగా తయారవుతున్నాం, ఇంకోరు కొంత బుద్ధులు ఉన్నారు, ఇంకా అనేక రూపాలుగా కొందరు ఇస్లాంలో కూడా కలిసి ఉన్నారు. ఈ యొక్క సమాజం చీలిపోయింది. ఈ సమాజానికి ఒక మార్గదర్శనం కావాలి, గౌరవం కావాలంటే ఆయన అంతా కృషి చదివి అన్ని వేదాలు చదివి మరి బుద్ధుని యొక్క ఆచరణ చేశారు. మరి అంతకంటే మనం ఇంకా మేధావులమ్మా, ఇంకెందుకు దాంట్లో పయనిస్తలేదు. అది ఒకటైతే మరి ఈ సమాజ రక్షణ కోసం మరి సమతా సైనికులు తయారు చేశారు. మరి దాన్ని కూడా దూరమైన మరి అదేవిధంగా ఈ సమాజం ఒక రాజకీయంగా అయితేనే సమాజంలో మనం హక్కులు అవకాశాలు సాధిస్తామని పార్టీని పెట్టడం.